వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు విశాఖలో ధర్నా నిర్వహించారు. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు భార్యను కాపాడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతబాబు చేతిలో హత్యకు గురైనటువంటి వీధి సుబ్రహ్మణ్యం కేసు ప్రారంభం నుండి కూడా విరసంతో బాధితుడు తల్లిదండ్రులతో పాటు విరసం కూడా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే పాలకులు ఈ రోజు వరకు పట్టించుకోని నేపథ్యంలో ఈవేళ ఒక అడుగు ముందుకు వేయటాన్ని మేము స్వాగతిస్తూ మరికొన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయదలుచుకున్నాం. ఒకటి, ఈ ఎఫ్ఐఆర్ దశలోనే పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. 302 పెట్టాల్సిన దగ్గర కేవలం అనుమానాస్పద మరణం అనే పెట్టారు. ఇక రెండవది, సీసీ ఫుటేజీలు సేకరించలేదు. అతని భార్య శవాన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు శవంతో పాటే ఎమ్మెల్సీ భార్య ఉంది. ఆమె అతని భార్య రోజాని నిందితుల జాబితాలో చేర్చలేదు. అరెస్టు సమయంలో కూడా ఆనాడు ఉన్నటువంటి ఎస్పీ రవీంద్రబాబు గారు ఆ నిందితుడిని అయ్యగారు, ఎమ్మెల్సీ గారు లేదంటే ఆయన పేరు ప్రస్తావించి రాచ మర్యాదలు చేశారు. అతనికి బెయిల్ సులభంగా వచ్చేటట్టుగా సకాలంలో ఛార్జ్షీట్ వేయకుండా డిఫాల్ట్ బెయిల్ వచ్చేదానికి సహకరించి ఆనాడు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ ఈ నిందితుడితో కుమ్మక్కయింది. వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గారిని కూడా సస్పెండ్ చేయాలా. ఈ నలుగురిని A3 నుండి A8 వరకు నిందితుల జాబితాలో చేర్చాలి.